మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు. కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు ఉండరు. ఆ విషయం ఈ ఉడత పిల్లకి ఇప్పుడే అర్థమైంది. ఎలాగంటే అది తెలుసుకోవడానికి మనం ఈ ఉడత పిల్ల కథని తెలుసుకోవాలి. పాపం ఈ ఉడత పిల్ల ఇక్కడ ఒంటరిగా కూర్చొని బాధగా ఆలోచిస్తుంది కదా. అది ఏం ఆలోచిస్తుందంటే దానికి చాలామంది బంధువులు, స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళతో కలిసి మెలిసి సరదాగా కాలక్షేపం చేస్తూ ఆనందంగా జీవితం దొర్లిపోతుంది. ఈరోజు కూడా తను ఒంటరిగా లేదు. అలాగా ఆహారం లేకుండా లేదు. అన్నీ సమృద్ధిగా ఉన్న పండ్ల తోటలో ఇది ఉండేది. కానీ ఏమైంది? కాలం మారింది, ఋతువు మారింది. ఒకానొక సమయంలో కరువు వచ్చింది. తోటల్లో కూరగాయలు, పళ్ళు అన్నీ మాయమైపోయాయి. ఇక వర్షాలు కురవనందున ఇంతలో ఎండాకాలం దగ్గరవడంతో ఎండలు పెరిగినందున వీటికి ఆహారం దొరకడం కష్టమైపోయింది. ఇంకా దగ్గరలో ఉన్న తోటలన్నీ తిరిగి 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 ఎక్కడ ఆహారం దొరకక ఒక్కొక్కరు ఈ ఉడతపిల్ల బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఉడతపిల్లకి మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళడం అసలే ఇష్టం లేదు. అది ఇక్కడే తిరుగాడుతూ ఏదో దొరికిన ఆకు, ఎండిపోయిన కాయలో చప్పరిస్తూ ఆలోచిస్తూ బాధగా బక్కచిక్కి ఉండిపోయింది. కానీ వెళ్ళాలన్న ఆలోచనే రావడం లేదు. ఎందుకంటే ఆ ఉడతకి ఇక్కడ ఉన్న ఈ ప్రదేశాల మీద మక్కువ ఎక్కువ. ఇక్కడ తిరుగాడుతూ ఉంటే దానికి ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది. ఇక్కడి గాలి పీల్చినప్పుడు దాని మనసు గాలిలో తేలిపోతుంది. ఇక్కడ పండిన పండ్లు తింటున్నప్పుడు అవి అమృతంలాగా దానికి అనిపిస్తాయి అన్నమాట. అందుకని అది ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎంతగా బాధపడుతుందంటే స్నేహితుడు పిలిచినా వెళ్ళలేదు, బంధువులు పిలిచినా వెళ్ళలేదు.